హలో గాయ్స్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మైక్రోమీటర్. ఓకే, మైక్రోమీటర్ అనేది ఎట్లా పనిచేస్తుంది, అసలు మైక్రోమీటర్ ఎన్ని రకాలు, అసలు మైక్రోమీటర్ అనేది దేనికి యూజ్ చేస్తారు, ఎలాంటి మెటీరియల్కు యూజ్ చేస్తారు, తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, దాని గురించి మనం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా లెట్స్ స్టార్ట్ మై వీడియో. హే గాయ్స్, ఇప్పుడు ఏంటంటే మనకు మైక్రోమీటర్ అంటే ఏంటి అంటే మైక్రోమీటర్ గురించి మనమైతే ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోమీటర్ అంటే ఏంటి, అసలు క్లాసిఫికేషన్స్ ఏముంటాయి, తర్వాత దాని బదులు ఏది యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఈ మైక్రోమీటర్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఎట్లా చెప్పామంటే ఎగ్జాంపుల్, దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ద మైక్రోమీటర్ ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా, డిప్త్గా, ట్యూబ్గా అండ్ స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్స్ అని ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ అంటే టైప్స్ వచ్చేసి మనకు ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్గా, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డెప్త్ అండ్ ట్యూబ్, స్క్రూ అండ్ థ్రెడ్ మైక్రోమీటర్. ఓకేనా, మైక్రోమీటర్గా ఇదైతే పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎక్స్టర్నల్ మైక్రోమీటర్ అంటే ఎట్లా పనిచేస్తుంది అంటే దేంతో యూజ్ చేస్తారు అంటే మనం ఎక్స్టర్నల్గా ఏమేమి చేస్తారు అని చూద్దాం. ఎక్స్టర్నల్ మైక్రోమీటర్, ఎక్స్టర్నల్ అనేది ఎట్లా పనిచేస్తుందని చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మైక్రోమీటర్ ఎక్స్టర్నల్ అంటే ఆల్సో నోన్ యాజ్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. దేర్ ఆర్ ద యూజ్ టు మెజర్ ద అవుట్ సైడ్ డయామీటర్ ఇన్ ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ వస్తే దేర్ ఆర్ ద మోస్ట్ కామన్లీ టైప్ ఆఫ్ ద మైక్రోమీటర్. ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ బ్లాండ్, లిమిటెడ్ బై బాల్, ఫ్లాట్ అండ్ బెంచ్ మైక్రోమీటర్. అంటే ఇవైతే యూజ్ చేస్తారు అనమాట. ఎగ్జాంపుల్ మైక్రోమీటర్ ఎక్స్టర్నల్గా ఏమేమి యూజ్ చేస్తాం అనేది ఎగ్జాంపుల్గా ఒకటి ఇంక్లూడింగ్ బ్లడ్, లిమిటెడ్ బాల్ అండ్ ఫ్లాట్ అండ్ బెంచ్ మైక్రోమీటర్. ఇలాంటివైతే మనం ఎక్స్టర్నల్గా కొలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్గా ఏం కొలుస్తాం మైక్రోమీటర్ తోటి, ఇంటర్నల్గా ఏం కొలుస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు ఇంటర్నల్గా ఏమేమి కొలుస్తాం అనేది చూద్దాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్గా ఏంటంటే యూజ్ టు మెజర్ ద ఇన్సైడ్ ద డయామీటర్ ఆఫ్ హోల్స్ అండ్ ద ట్యూబ్ అని చూస్తాం. ఎగ్జాంపుల్కి ఇంక్లూడింగ్ ట్యూబ్, క్యాలిఫర్ టైప్ ఆఫ్ ద డ్రిల్లింగ్ అండ్ మైక్రోమీటర్. అంటే ఇది మనకు ఇంటర్నల్గా డయామీటర్ అంతా హోల్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏమేమి కొలుస్తామంటే ఎగ్జాంపుల్ చెప్దాం. ఇంటర్నల్గా ఏమేమి కొలుస్తాం ఇంక్లూడింగ్ ఏమేమి ట్యూబ్ అని క్యాలిపర్ టైపు అండ్ డ్రిల్ మైక్రోమీటర్. డ్రిల్ అనే మైక్రోమీటర్గా ఇంటర్నల్గా మనం కొలుస్తాం అనమాట. జస్ట్ బేసిక్ అంటే ఇది ఏంటంటే మనం మైక్రోమీటర్ అనేది ఏడేడ యూజ్ చేస్తాం అనేది ఉంటుంది. ఇప్పుడు డెప్త్ అంటే ఏంది, డెప్త్ మైక్రోమీటర్. ఈ డెప్త్ అనేది ఎక్కడెక్కడ కొలుస్తాం అనేది అంటే ఏడేడ యూజ్ చేస్తాం, ఈ డెప్త్ మెజర్మెంట్ని ఏడేడ యూజ్ చేస్తాం అనేది మనం ఇప్పుడైతే చెప్దాం. నెక్స్ట్ వచ్చి ఏంటంటే యూజ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ద హోల్స్ అండ్ స్లాట్ అండ్ రిజర్స్. అర్థమైందా? ఇప్పుడు
ఈ డెప్త్ అనేది హోల్లలో మెజర్ చేస్తారు. తర్వాత ఫ్లాట్గా స్లాట్ ఉంటాయి కదా, స్లాట్స్గా అందులో కూడా యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా. దేర్ కమ్ విత్ ద ఇంటర్చార్జబుల్ అండ్ రాడ్ ఆఫ్ డిఫరెంట్ లెంత్ అనమాట. అంటే ఇదేంటంటే ఒక రాడ్ టైప్గా ఉంటుంది అనమాట. ఇంటర్నల్గా వచ్చేటానికి ఒక రాడ్ టైప్ ఉంటుంది. ఇది ఒక రాడ్ అనుకో, డెప్త్ రాడ్. దీన్ని ఒక హోలు, ఈ హోలు లెంత్ ఎంత ఉంది అనే దాన్ని గురించి మనం చెప్పబోతున్నాం. ఓకేనా. ఇది డెప్త్ అంటే. ఇప్పుడు ట్యూబ్ మైక్రోమీటర్ అంటే ఏంటి? ట్యూబ్ మైక్రోమీటర్ అంటే ఏంటి? ఇప్పుడు ట్యూబ్ మైక్రోమీటర్ అంటే ఏంది అంటే, ఎగ్జాంపుల్ ఏం అసలే. ఫస్ట్ అయితే యూజ్ టు మెజర్ ద థిక్నెస్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ సర్చ్ అండ్ ట్యూబ్నెస్ అండ్ సిలిండర్స్. ఇది ట్యూబ్ అంటే ఏమి అంటే థిక్నెస్ని కొలుస్తుంది. అంటే థిక్నెస్ ఒకటి, తర్వాత మనకు సర్ఫేస్ ఒకటి, తర్వాత ట్యూబ్ సిలిండర్. ఈ మూడైతే ట్యూబ్ని అయితే యూజ్ చేస్తామంట. అంటే కర్వ్ ఒకటేమో, సర్ఫేస్ ఒకటి, కర్వ్డ్ ఒకటి, ట్యూబ్డ్ ఒకటి. ఈ మూడునైతే ట్యూబ్ మైక్రోమీటర్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. అదేంటే ఇది ఎగ్జాంపుల్ ఏందో, ఇది ఫస్ట్ యూజ్ యాన్విల్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ ఫర్ ద స్పెండల్. ఓకేనా. ఇదైతే యూజ్ చేస్తామంట. నెక్స్ట్ స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్. స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ అంటే ఏంటి? స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ అంటే ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూజ్ టు ద మెజర్ ద పిచ్, డయామీటర్ అండ్ స్క్రూ థ్రెడ్. అర్థమైందా? దేర్ ఆర్ కన్సిడర్డ్ టు స్పెండల్ అండ్ యాన్విల్ అండ్ తంబుల్ విత్ ద రొటేట్ బై స్లీవ్. అంటే ఇదేంటంటే స్క్రూ థ్రెడ్ ఎట్లా మెజర్ చేస్తారంటే, ఫస్ట్ మెజర్మెంట్ చేయాలంటే పిచ్ డయామీటర్ ఎంతనో చూసుకోవాలి. తర్వాత స్క్రూ థ్రెడ్ అని ఎంత ఉంటుందో చూసుకోవాలి. తర్వాత స్పెండల్ మనకు ఈ స్క్రూ థ్రెడ్ మెజర్మెంట్ ఏదైతే యూజ్ చేస్తారంటే స్పెండల్ని, తర్వాత యాన్విల్ని, తంబుల్ని యూజ్ చేసి రొటేట్ చేస్తేనే మనకైతే స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మైక్రోమీటర్ ఆర్ యూజ్ టు మెజర్ ద వెరీ స్మాల్ ఐటమ్ టు దే కెన్ మెజర్ ద ఐటమ్ విత్ ద డైమెన్షన్ లెస్ దెన్ 1 inch ఇన్ లెంత్, డెప్త్ ఆఫ్ ద థిక్నెస్. అర్థమైందా గైస్? ఇదనమాట మనకు. అంటే స్క్రూకి ఏమేమి యూజ్ చేస్తావు మెజర్మెంట్ అంటే, యూజ్ టు మెజర్ ద పిచ్ diameter of the screw thread అని యూజ్ చేస్తానమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దాని ప్రిన్సిపల్ అయితే చూపిద్దాం. ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ తర్వాత ఇప్పుడు మైక్రోమీటర్ ఎట్లా ఉంటుంది. ఓకేనా గైస్? మైక్రోమీటర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే దాని ఫిగర్ వేసి మనం చూపిస్తాం అనమాట. ఇప్పుడు మైక్రోమీటర్ అయితే యు ఆకారంలో ఫేమ్ అయితే ఉంటుంది అనమాట. యు ఆకారంలో ఫేమ్ అయితే ఉంటుంది. ఈ టైప్లో అయితే యు ఆకారంలో అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను గీసినట్టుగా మీరైతే చూడండి. ఇది మనకు కావాల్సింది. ఓకే, డయాగ్రామ్ వేస్తున్నా చూడండి. జీరో 5 10
40, 45 ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇది లాక్ ఉంటుంది. మనం ఇది యాన్విల్ అంటాం. యాన్విల్, దీన్ని స్పెండల్ అంటాం. దీన్ని స్లీవ్ అంటాం. స్లీవ్, దీన్ని తెంబుల్ అంటాం. రాచిట్ స్టాప్ అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది దీన్ని ఫ్రేమ్ అంటాం. ఓకేనా, దీన్ని ఫ్రేమ్ అని అంటాం. ఇప్పుడైతే ఏంటిది, ఇది మైక్రోమీటర్. ఈ మైక్రోమీటర్ అనేది మనకు చాలా మన లైఫ్లో ఇంపార్టెంట్ అనమాట. చాలా అంటే ఏదో ఒకదాని అయితే మన లైఫ్లోకి అయితే ఈ మైక్రోమీటర్ అయితే వస్తుంది అనమాట. దీని ఫస్ట్ యాన్యువల్ అనేది ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇది స్పెండల్ అనేది మూమెంట్ ఇస్తుంట. ఫస్ట్ మూమెంట్ అంటే ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్కి అయితే మూమెంట్ ఇస్తుంది. ఈ బ్యాక్ ఫ్రంట్కి మూమెంట్ ఎట్లా ఇస్తా అంటే, ఇది తెంబుల్ ఉందిగా, ఈ తెంబుల్ 1 రొటేషన్ చేసి ఈ రొటేట్ అయితే ఇదైతే మూవ్ అవుతుంటుంది. ఈ స్పెండల్ అనేది మూవ్ అవుతుంటుంది అనమాట. ఇది స్లీవ్ అనేది మనకు మెజరింగ్ చేస్తుంది. స్లీవ్ మెజరింగ్ చేస్తుంది అనమాట. ఓకేనా గైస్, ఇది మనకి మైక్రోమీటర్ అనేది ఈ విధంగా చూపిస్తాను అనమాట. గైస్, ఇలా మనకు మైక్రోమీటర్ టైప్స్ కూడా మీకు చెప్పేస్తా. మైక్రోమీటర్ టైప్స్ ఆఫ్ మైక్రోమీటర్. టైప్స్ ఆఫ్ మైక్రోమీటర్స్ అంటే ఫస్ట్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ మైక్రోమీటర్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్సైడ్ మైక్రోమీటర్. థర్డ్ వచ్చేసి వెర్నియర్ మైక్రోమీటర్. ఫోర్త్ వచ్చేసి మనకు డెప్త్ మైక్రోమీటర్. ఫిఫ్త్ వచ్చేసి మనకు బెంచ్ మైక్రోమీటర్. సిక్స్త్ వచ్చేసి డిజిటల్ మైక్రోమీటర్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ స్క్రూ మైక్రోమీటర్. నెక్స్ట్ వచ్చేసి మైక్రోమీటర్ విత్ డయల్ గేజ్. గ్యాస్, మనకైతే మైక్రోమీటర్లో ఇన్ని రకాలుగా అయితే ఉంటాయన్నమాట. మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా చాలా అయితే ఉంటాయి. మనం ప్రస్తుతానికైతే మామూలుగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఓకే గ్యాస్, ఇప్పుడైతే టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏ టైప్ ఉంటుంది, ఏ రకంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫిగర్స్ కూడా మీకు చూపిస్తా అదేవిధంగా.